రాబోయే 24 గంటల్లో కోస్తాలో తేలికపాటి నుండి ఒక మాదిరి వర్షాలు మాత్రమే కురుస్తాయని విశాఖలోని తుఫాను హెచ్చరికల కేంద్రం సీనియర్ ఆఫీసర్ జగన్నాథ్ కుమార్ తెలిపారు. దక్షిణ ఛత్తీస్గఢ్ నుంచి ఉత్తర కేరళ వరకు ఉన్న ఉపరితల ద్రోణి దీనికి కారణమని తెలిపారు. విదర్భపై ఉన్న ఉపరితల ఆవర్తనం మీదుగా 5.8 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతోందని తెలిపారు. మరోవైపు సెప్టెంబర్ 2-3 తేదీల్లో వర్షాలు విస్తారంగా కురుస్తాయన్నారు. అలాగే వాయవ్య బంగాళాఖాతంలో 2వ తేదీన ఉపరితల ఆవర్తనం ఏర్పడే సూచనలున్నాయని తెలిపారు. నిన్న ఛత్తీస్గఢ్ మధ్య ప్రాంతాలపై ఉన్న అల్పపీడనం మధ్యప్రదేశ్ ఆగ్నేయ ప్రాంతాల్లో బలహీనపడింది. అది ప్రస్తుతానికి విదర్భ పరిసర ప్రాంతాలలో ఉపరితల ఆవర్తనంగా కొనసాగుతుంది. దాని ప్రభావంతో మనకేమీ వర్షాలు రావు. కానీ నిన్న ఉన్న 17 డిగ్రీల అక్షాంశం వద్ద ఉన్న షియర్ జోన్ అది కూడా బలహీనపడింది. ఇప్పుడు ప్రస్తుతానికి దక్షిణ ఛత్తీస్గఢ్ నుంచి ఉత్తర కేరళ వరకు ఒక ఉపరితల ద్రోణి కొనసాగుతుంది. ఇది విదర్భపై ఉన్న ఉపరితల ఆవర్తనం మీదుగా మరియు అంతర్గత కర్ణాటక మీదుగా 5.8 నుంచి 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు కొనసాగుతూ ఉంది. ఈ పరిస్థితుల వల్ల రాష్ట్రంలో రాబోయే 24 గంటల్లో కొన్ని ప్రాంతాలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. రేపు కూడా అదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉంది. కానీ 3వ రోజు, 5వ రోజు, 6వ రోజు, ఈ రోజు నుంచి 3వ రోజు అంటే 31, 5, 6 అంటే సెప్టెంబర్ 2, సెప్టెంబర్ 3వ తేదీల్లో రాష్ట్రంలో వర్షపాతం యొక్క క్షేత్రీయ విస్తృతి పెరిగే అవకాశం ఉంది. అనగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే ప్రాంతాలు పలు ప్రాంతాలుగా ఉండే అవకాశం ఉన్నది. రాబోయే 5 రోజులు కూడా రాష్ట్రంలో ముఖ్యంగా కోస్తా జిల్లాలలో 30 నుంచి 40 వరకు వేగంతో సుస్థిరమైన బలమైన బలమైన గాలులు వీచే అవకాశం ఉంది. మరియు ఉరుములు మెరుపులు కూడా కోస్తా జిల్లాలపై తదుపరి 5 రోజులు కూడా ఉండే అవకాశం ఉన్నది. 2వ తేదీ తరువాత ఒక ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం పరిణామాన్ని తరువాత తెలియజేయడం జరుగుతుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో రాష్ట్రంలో ఉత్తర కోస్తా జిల్లాల్లో 5వ రోజు, 6వ రోజు అనగా సెప్టెంబర్ 2, సెప్టెంబర్ 3 ఉత్తర కోస్తా జిల్లాల్లోని 1-2 చోట్ల భారీ వర్షానికి ఆస్కారం కనిపిస్తుంది. ఇక తీరం వెంబడి తీరం ఆవల ఎలా ఉన్నాయంటే ఈరోజు ఉత్తర కోస్తా తీరం వెంబడి కాకుండా కొంచెం తీరానికి దూరంలో 40 నుంచి 50 కిలోమీటర్లు గరిష్టంగా 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉంది. ఇక తదుపరి 4 రోజులు కూడా తీరానికి ఆవల మొదటి 2 రోజులు, తదుపరి 3 రోజులు తీరానికి ఆనుకొని అటువంటి పరిస్థితి ఉన్నందువల్ల మత్స్యకారులు తదుపరి 5 రోజుల్లో మొదటి 2 రోజులు తీరానికి ఆవల, తదుపరి 3 రోజులు తీరానికి దగ్గర కూడా వేటకు వెళ్ళవద్దని మత్స్యకారులను హెచ్చరించడం జరిగింది. నిన్న ఎగురవేసిన 3వ నంబరు ప్రమాద హెచ్చరికను ఈరోజు ఉపసంహరించడం జరిగింది. కావున రాష్ట్రంలో ఉన్న తీరం వెంబడి ఉన్న అన్ని ఓడరేవుల్లో 3వ నంబరు ప్రమాద హెచ్చరిక ఉపసంహరించబడింది. అనగా ఇప్పుడు పోర్టులకు ఎటువంటి హెచ్చరికలు లేవు. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో క్షేత్రీయ విస్తృతి పరంగా కొన్ని ప్రాంతాలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతాలు నమోదయ్యాయి. అత్యధికంగా ఏలూరు జిల్లా చింతలపూడిలో 3 సెంటీమీటర్లు, అలాగే నంద్యాల జిల్లా నందికొట్కూరులో 5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.